సీతాకాంత్‌ని పోలీసులు తీసుకొని వెళ్ళడంతో రామలక్ష్మి, సీతాకాంత్ తాతయ్య ఇద్దరూ కలిసి లాయర్‌ని వెంటపెట్టుకొని వెళ్తారు. బెయిల్ ఇప్పించి బయటకి తీసుకొద్దాం అన్నట్టుగా. అయితే లాయర్ కూడా షాక్ అవుతాడు. ఆ రేంజ్‌లో బలమైన సాక్ష్యాలతో అంటే సీతాకాంత్‌కి వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించి కేస్‌ని చాలా దృఢంగా చేసి పెట్టారు అన్నట్టుగా. అయితే ఎఫ్ఐఆర్ చూసిన లాయర్ అయితే బెయిల్ రావడం చాలా కష్టమమ్మా, ఇలాంటి కేసులో ఇరుక్కున్న వాళ్ళు బయటపడినట్టు దాఖలాలు లేవు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, కానీ మీ వంతుగా మీరు ఒకటి చేయాలి, ఆ కేసు పెట్టిన ఆమెతో వాపస్ అయినా తీసుకోవాలి, లేకుంటే ఆమె ఇలా తప్పుడు ఆరోపణలు చేసింది అని సాక్ష్యాలను తీసుకురావాలని చెప్పుంటాడు. ఇక రామలక్ష్మి నేను ఎలాగోలా చేసి సాక్ష్యాలను తీసుకొని వస్తాను అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇక సీతాకాంత దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. నేను తప్పు చేశాను రామలక్ష్మి, కానీ ఆ తప్పు అయితే నేను చేయలేదు. ఆ అమ్మాయి తన భర్త గురించి నన్ను బాధ పెడుతున్నాడని చెప్పిన మాటల్ని నమ్మాను. ఒక ఆడపిల్ల బాధపడుతుంది కదా అని సహాయం చేద్దాం అనుకున్నానే, కానీ తను నా మీద వేరే దృష్టితో ఉందని, ఇలాగ తప్పుడు ఆరోపణలు చేస్తుందని నేను అనుకోలేదు అని అంటూ ఉంటే, రామలక్ష్మి మీ గురించి నాకు తెలీదా, మీ మనసు నాకు తెలీదా, నేను ఖచ్చితంగా మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తాను, మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండేలాగా నేను చూసుకుంటాను, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని చెప్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మికి మొత్తం జరిగిందంతా చెప్పేస్తాడు, నమిత విషయంలో ఏం జరిగిందని. ఆ రోజు చెప్పుంటే పోయి ఉండేది, ఇంత దూరం తీసుకుని వచ్చాను, ఇది నా తప్పే అని చెప్తాడు. మగవాళ్ళందరూ అంతే, అంతా అయిపోయిన తర్వాత తప్పు చేశానని ఒప్పుకుంటారు, కానీ ముందే ఒక్క మాట భార్యతో చెప్పుంటే ఇంత రానిచ్చుండేదా. ఇక రామలక్ష్మి దాన్ని కూడా పట్టించుకోదు. సీతాకాంత్‌ని ఎలా అయినా సరే నిర్దోషిగా బయటకు తీసుకురావాలని గట్టిగా అనుకుంటుంది. అలాగే హామీ కూడా ఇస్తుంది. మీరేం భయపడకండి, నేనున్నాను, నేను చూసుకుంటాను అంటూ హామీ ఇస్తుంది.